కేఆర్ఎంబీ సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. తాజా వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ జలసౌధ వేదికగా కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం కాసేపట్లో జరగనుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమవుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో సమావేశమై రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి విడుదలకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకుంటారు. సోమవారం రోజు కూడా ఈ సమావేశం జరిగింది. ఆ రోజు రెండు రాష్ట్రాలకు తమకు సంబంధించిన నీటి అవసరాలను వివరించాయి. అయితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు శ్రీశైలం కింద ఉన్న ప్రస్తుతం రెండు రాష్ట్రాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్న పంటలకు సంబంధించిన అవసరాలు ఎంతున్నాయి, వాటికి ఏ మేరకు నీరు అవసరమో వాటికి సంబంధించిన ఒక ఉమ్మడి నివేదిక సిద్ధం చేయాలని కూడా బోర్డు సూచించింది. అందుకు అనుగుణంగా రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లకు ఆ బాధ్యత అప్పగించింది. రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్ల సమావేశం నిన్న జరగాల్సి ఉంది. కానీ ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో నల్గొండ సీఈ అజయ్ కుమార్ ఉన్న నేపథ్యంలో నిన్న ఆ సమావేశం వీలుపడలేదు. ఇవాళ సమావేశం జరిగిన అనంతరం మధ్యాహ్నం 3:30 బోర్డు ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మే నెలాఖరు వరకు పంటలకు సంబంధించి ఎంతవరకు నీరు ఇవ్వాలన్న అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కనీస నీటి వినియోగ మట్టానికి ఎగువన శ్రీశైలంలో 24 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 42.3 టీఎంసీల నీరు ఉంది. వీటిని రెండు రాష్ట్రాలకు సంబంధించిన పంటల అవసరాలు కేటాయించి ఉంటుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బోర్డు వద్ద తమ వాదనలు బలంగా వినిపించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కేటాయించిన వాటాకు మించి నీరు తీసుకున్న ఇక ఆంధ్రప్రదేశ్కు నీటిని విడుదల చేయరాదు, ఆంధ్రప్రదేశ్ నీరు తీసుకోకుండా నిలువరించాలని బోర్డును కోరింది. బోర్డు కూడా సోమవారం నాటి సమావేశం అనంతరం కొంత ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం నుంచి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఇక నీటి వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. అటు సాగర్ కుడి కాలువకు సంబంధించి కూడా 7,000 క్యూసెక్లకు నీటిని తగ్గించాలని కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ సూచించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశంలో మరొకమారు చీఫ్ ఇంజనీర్లకు సంబంధించి ఉమ్మడి నివేదిక ఇచ్చిన ఆధారంగా ఇవ్వనున్న నివేదిక ఆధారంగా ఇవాళ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి పంటల కోసం ఎంత నీరు అవసరం ఉంటుంది, మే నెలాఖరు వరకు ఏ రాష్ట్రానికి ఎంత విడుదల చేయాలి, ఎప్పుడు విడుదల చేయాలన్న ఒక ప్రణాళికపై నిర్ణయం తీసుకునే అవకాశం. దీంతో పాటు తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి జూన్ జూలై నెల వరకు కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన తాగునీటి అవసరాల కోసం కూడా నీటిని అందుబాటులో ఉంచాలని కూడా బోర్డు ఇప్పటికీ నిర్ణయించింది. అటు నాగార్జున సాగర్కు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు తీసుకుంది. నాగార్జున సాగర్ నుంచి ఇక్కడ నుంచి నీటి విడుదలను పర్యవేక్షించాల్సింది కూడా సిఆర్పీఎఫ్ బలగాలు పర్యవేక్షించాలని కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. దీనిపై తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పూర్తిస్థాయిలో తమకు స్వాధీనం చేయాలని నాగార్జున సాగర్ తాము కోరుకుంటుంటే ఇందుకు భిన్నంగా సిఆర్పీఎఫ్కి ఎలా పనిచేస్తారని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో కాసేపట్లో కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి విడుదల అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.